హల్లెలూయా. పెద్దవారి కంటే చిన్నపిల్లలే ఎక్కువ ఉన్నట్టుంది. కాదు చర్చి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఈ పూట మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్. ఒక్కలే చెప్తున్నారు. మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు యొక్క ఆయనను గూర్చి పలకటమే, ఆయనను గూర్చి మాట్లాడటమే మన జీవిత భాగ్యం, ధన్యత. ఆమేన్. నిజంగా ఆయన మనము గనక యేసు ప్రభువుని ఎరిగితే, ఆయన దైవత్వాన్ని గనక తెలుసుకుంటే, ఆయన ప్రేమను గనక తెలుసుకుంటే అసలు వణికిపోతాం ఆయనను గురించి మాట్లాడటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు కలిసి జీవించి, కలిసి తిని, కలిసి ప్రయాణం చేసినటువంటి శిష్యుడు, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఆయన దగ్గరే ఉండి చూచినటువంటి శిష్యుడు, ఒకానొక దినాన పద్మాస్ అనేటటువంటి దీవులో యేసు ప్రభు దర్శనం అతనికి కలగగానే, అతడు చూడగానే చచ్చిన వాడి వల్లే కింద పడ్డాడంట. ఎలా? చచ్చిన వాడి వల్లే పడిపోయాడంట. చచ్చిన వాడి వల్లే అంటే ఆయన ఎంతో మహిమ కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. ఆ మహిమ కలిగింది మనం ఎరగలేకపోతున్నాం కాబట్టి మనం ఆయనకు భయపడలేకపోతున్నామండి. ఆయన ఎరగలేకపోతున్నాం కాబట్టి ఆయనకు భయపడలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో మనం తెలుసుకుంటే, అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, మనం ఆయనను ప్రార్థించే విధానం మార్చబడుద్ది, మనం ఆయనను ఆరాధించే విధానం మార్చబడుద్ది, ఆయన గురించి మనం మాట్లాడే విధానం కూడా మార్చబడుద్ది. దేవుని స్తోత్రం. సింపుల్గా మాట్లాడలేము, సింపుల్గా ఆరాధించలేము, సింపుల్గా పాటలు పాడలేము ఆయన తెలుసుకుంటే. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 3.5 సంవత్సరాలు దగ్గర ఉండి నడిచిన వ్యక్తి చచ్చిన వారి వల్లే ఉండి గడ్డ వణుకుతున్నాడండి, భయపడిపోతున్నాడు. యెషయా అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన విరివిగా ప్రవచనాలు చెప్పేస్తాడు, జరగబోయే సంగతులు విరివిగా చెప్తాడు. ఎప్పుడైతే 6వ అధ్యాయంలో ప్రభువును కూర్చిన దర్శనం కలిగిందో ఆ వ్యక్తికి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివాసం చేస్తున్నానని ఏడుస్తాడండి. హల్లెలూయా. అంటే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన ప్రార్థన విధానం, మన ఆరాధన విధానం మార్చబడుద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మంచిది. అటువంటి ఆ గొప్ప దేవుని గురించి ఈ దినాన కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి శక్తి కలిగిన యేసయ్య గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రం. 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీటిలోనే మనం కొంత ధ్యానం చేద్దాం ఈ పూట. అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది చెప్పట్లే, పర్లే, హల్లెలూయా చెప్తాన్ని బట్టి మనలో ఆరోగ్యం కలుగుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. పిలాతు మొదటిగా, పిలాతు అలాగే పరిసయ్యులు యేసు ప్రభువుని, ఆయన చనిపోయిన తర్వాత యేసు ప్రభువుని సమాధిలోనే బంధించాలని ప్రయత్నం చేశారు. ఎక్కడ బంధించాలని? సమాధిలో యేసుక్రీస్తు ప్రభువుని బంధించాలని చాలా ప్రయత్నం చేశారు. ఇది ఒక అంశం. 2వ పాయింట్కి వచ్చినట్లయితే, యేసు ప్రభువుని
మరణము బంధించాలని చాలా ప్రయత్నం చేసింది. హల్లెలూయా. ఏం బంధించాలని? మరణం బంధించాలని. మరణము యేసుక్రీస్తుని సమాధిలోనే బంధించాలని ప్రయత్నం చేసింది, కానీ మరణము ఆయనను బంధించలేకపోయింది. మూడో అంశం వచ్చేసి జనరల్గా ఆయన పునరుద్ధానుడయ్యాడు. అయితే మన విషయం ఏంటి? మూడో విషయం ఏంటి? ఆయన చెప్పాలి, ఆయన పునరుద్ధానుడయ్యాడు. అయితే మన విషయం ఏంటి? ఈ మూడు విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. మొదటి విషయము, పిలాతు అలాగే పరిసయ్యులు ప్రధాన యాజకులు ఆయన బంధించాలని చూశారు కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనము 63వ వచనం ఒకసారి చూడండి. 66వ వచనాలు. మరునాడు అనగా ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, ఆ పిలాతు రాజుతో అంటున్నారు, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరికి జ్ఞాపకం ఉన్నది? చెప్పాలండి అందరూ, ఎవరికి జ్ఞాపకం ఉన్నది? పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు. అర్థమవుతుందండి? ఎప్పుడు ఆయన సజీవుడై ఉన్న దినాల్లో చెప్పింది మాకు జ్ఞాపకం ఉన్నది. మీకు విషయం తెలుసా అండి? మనను గూర్చి మనకంటే మన శత్రువులకు ఎక్కువ నిఘా ఉంటుంది. చాలా ఏమంటారు, వాళ్ళ ఐక్యూ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. శత్రువు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దాడి చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా, చాలా ఆలోచన కలిగి అదే ధ్యాస కలిగి ఉంటాడు. వీళ్ళు యేసు ప్రభు చెప్పిన మాట చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. కొంత దూరం వెళ్తే శిష్యులకు లేదు ఆ జాగ్రత్త. యేసు ప్రభు 3 దినాల తర్వాత లెగుస్తాడన్న జాగ్రత్త లేదు శిష్యులకి. మరియ గారు వెళ్ళి, ఏమండి, మగ్దలేనే మరియ వెళ్ళి చెప్పాల్సి వచ్చిన పరిస్థితి శిష్యులకి. హల్లెలూయా. 5 సార్లు చెప్పాడు యేసు ప్రభు బ్రతికున్న దినాల్లో, నేను చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేస్తా, నేను పాపుల చేతికి అప్పగించబడి, నేను అక్రమకారుల చేతికి అప్పగింపబడతా, నేను మనుషుల చేత అప్పగింపబడతా, పరిసయ్యులకు అప్పగించబడతా. హల్లెలూయా. 5 సార్లు చెప్పాడు దేవుడు. అయితే ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు బాగా జ్ఞాపకం ఉండొచ్చి, అయ్యా ఆ వంచకుడు ఆ యేసు ప్రభు బ్రతికున్నప్పుడు, సజీవుడిగా ఉన్నప్పుడు 3 దినముల తర్వాత లేస్తానని చెప్పింది మాకు జ్ఞాపకం ఉంది. అయితే ఈయనేమంటున్నాడు? 64వ వచనం, కాబట్టి 3వ దినము వరకు అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదైనని చెప్పి, అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. పిలాతు అంటున్నాడు, ఒక విధంగా ఎటకారంగానే అంటున్నాడు. ఎందుకంటే ఇదిగో ఈ నీతిమంతుడు అని చేతులు కడుక్కున్నాడా లేదా? పిలాతు కడుక్కున్నాడు. బలవంతము చేయడాన్ని బట్టి వారికి అప్పగించేశాడు పిలాతు. సైనికులు ఉన్నారు కదయ్యా, మీరు తీసుకెళ్ళి కాపులో పెట్టుకోండి అంటున్నాడు. సైనికులను కావలి వారిని తీసుకొని వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? సమాధిని భద్రము చేశారు. ఎవరి సమాధిని? యేసు. ఎలా భద్రం చేశారంట? అక్కడ 66వ వచనం చూడండి. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి
ఏం వేశారంటే ఆ రాతికి ముద్ర అంటే తాళం, సీల్ వేశారు. ఇది స్టాంప్ సీల్ కాదు. ఆ రాతికి సమాధికి ఏమైనా ఇనుప వాటిని పెట్టేసి సమాధి రాయి రాకుండా ఇనుప ఒక సంఖ్యలతోటి వాళ్ళు సీల్ వేసి ఉండొచ్చు ఆ దినాల్లో. ఎవరు తీసినారా? ఎందుకంటే అంత భయం. ఎందుకు భయం అంటే యేసు ప్రభు చెప్పినవన్నీ ఇప్పటికి చేశారు ఆ బాబు. ప్రతిదీ చేశాడు. ఇది చేయడానికి గ్యారంటీ ఏంటి? కాబట్టి ఈ పెద్ద రాతికి సీల్ వేసేద్దాం. సీల్ వేస్తే మనము పక్కన కాపలా ఉంటే ఎవడూ రాడు ఆయన శిష్యుల్లో. సరే, ఒకడు అప్పగించి వాడు మన పార్టీ అయిపోయాడు. 11 మంది ఉన్నారు కదా, సరే ఈ 11 మందికి ఇంకొక 11 మంది కలిసినా, 22 మంది కలిసినా, లేకపోతే ఇంకెంతమంది వచ్చినా మనం పట్టుకుంటాం కాబట్టి అని కాపలి వారిని అక్కడ ఉంచి కాపలా కాస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు కాపలా కాశారు. ఏమండి? సమాధిలో వెళ్ళిపోయారు కాపలా కాస్తున్నారు. ఎవరు రావట్లేదు, చూస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన సమాధిలో ఉన్నారు అనుకుంటున్నారు వీళ్ళు. ఒకసారి మీరు ఇక్కడ మార్కు సువార్త చూడండి. ఒకసారి మార్కు సువార్త, దీన్ని కంటిన్యూషన్గా చదువుదాం, మరలా వద్దాం. 16వ అధ్యాయం మార్కు సువార్త మొదటి వచనం నుంచి బిగ్గరగా చదవండి. ఈ పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మగ్దలేని మరియు, యాకోబు తల్లి అయిన మరియు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనివి. లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారం, సూర్యోదయం అంటే ఇప్పుడు సూర్యోదయం అవుతుందంటే ఉదయం ఎన్ని గంటలేదు సహజంగా? 7. సూర్యోదయం అంటే 6 నుంచి 7 మధ్యలో, అంతే కదండి? అంతే. సూర్యోదయం అవుచుండగా, సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి ఎవరు అనుకుంటున్నారు ఆ మాట? ఎవరు? ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు. ఎంతమంది ఉన్నారు అక్కడ? మగ్దలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి. ఎంతమంది? 3 స్త్రీలు సుగంధ ద్రవ్యములు ఆ బేషన్స్ లో, గిన్నెలో పెట్టుకొని యేసు ప్రభు సమాధిలో ఆ సమాధి మీద చల్లుదామని, ఆ సుగంధ ద్రవ్యములు పోద్దామని చక్కగా మాట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్నారు. నిజమేనే, మనం వెళ్తున్నాం కానీ ఏమో సీల్ వేసారంట, రాయి అడ్డం పెట్టారంటగా సమాధికి. ఆ రాయి మన కొరకు ఎవడు తొలగించును అని మాట్లాడుకుంటారు. వీళ్ళకి చూడండి, మనం ఆడవాళ్ళం, మనం ఆ రాయి తీయలేము కాబట్టి ఎందుకు వెళ్ళటం అనుకుని ఉన్నారు ఇంటి దగ్గర. వారి విశ్వాసం చూడండి, వారి నమ్మకం చూడండి, ప్రభు మీద ఉన్న వారి ప్రేమను మీరు అబ్జర్వ్ చేయండి. దేవుని సంగమా, ఈ దినాల్లో చాలా మంది స్త్రీలకు యేసు ప్రభు మీద అంత ప్రేమ లేదు, అంత విశ్వాసం లేదు, అంతటి నమ్మకము లేదు. మీకు విషయం తెలుసా? ఎవరైతే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ప్రేమించి ఆరాధించే వారుగా ఉంటారో వారికి దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. హల్లెలూయా. ఆయన ఒక మొత్తం అన్నట్లుగా, ఆయన ఏదో అందరిలోకే ఒక దేవుడు అన్నట్లుగా, ఆయన ఏదో వచ్చాడు, పని చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అన్నట్లుగా ఉంటే నీకు ఆయనను గూర్చిన కొంత ప్రత్యక్షత కూడా కలగదు. కలగదు. ఎందుకు కలగదు అనంటే నీవు ఆయనను చూసే విధానంలో తేడా ఉంది, మనలోనే ఉంది సమస్య. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే యేసు ప్రభు దగ్గరికి వేల మంది జన సమూహం చుట్టుముట్టారు, కానీ ఒక స్త్రీ, అతి రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన స్త్రీ, తన జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ధనము అంతా వ్యక్తపరుచుకున్న స్త్రీ యేసు ప్రభు వెనకకొచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంది. హల్లెలూయా. ఏం ముట్టుకుందండి? వస్త్రపు చెంగు ముట్టుకుంది.
ముట్టుకోగానే యేసు ప్రభువులో నుంచి ప్రభావం వెళ్ళి ఆ స్త్రీ స్వస్థత పొందింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని చూసిన విధానం వేరే. అర్థమవుతుందా మీకు? ఆ తల్లి చూసిన విధానం వేరే. ఈ సలోమేయు, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా యేసు ప్రభు యొక్క సమాధిలో ఏమంటారు, సుగంధ ద్రవ్యములు చల్లాలని, పూయాలని బయలుదేరి వెళ్తూ ఆ రాయిని ఎవరు తొలగిస్తారు మన కొరకు వెళ్తున్నారు. ఏమండి, కింద చదవండి. ఇంకా వారు వచ్చి 4వ వచనం చూస్తున్నారు అందరు బైబిల్లో, అందరూ చూడాలి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచి, ఏంటంటే ఆ రాయి ఎంతో పెద్దది, ఆ రాయి ఎంతో పెద్దది. వాస్తవంగా ఆ రాయికి ఏం వేశారు? సీల్, తాళం వేశారు. ఎవరు తీయకుండా రాకుండా చాలా పటిష్టంగా వేశారు. మీరు చూడండి, సమస్య ఎంతో పెద్దది. వీరు చాలా బలహీనులు, వీళ్ళు స్త్రీలు అందులోకి చాలా బలహీనులు. సమస్యలో చాలా పెద్దది. ఈ పెద్ద సమస్య తొలగించబడడానికి కారణం ఏంటంటే ఈ బలహీనులైన స్త్రీలు ప్రభు పట్ల వారికి ఉన్న ప్రేమే. చెప్పండి, ప్రభువుని మహిమపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమే ఆ పెద్ద సమస్య తొలగిపోయేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఇంకా ఆ సమస్య అంతా కూడా వీళ్ళు రాకముందే దేవుడు వీళ్ళలో ఉన్న విశ్వాసమును, దేవుని మీద ఉన్న ప్రేమను చూసి ముందుగానే ఆయన కార్యం చేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన కార్యం చేయలేడా? నువ్వు చూసే విధానం మార్చబడాలి. నీకు పెద్దగా ఉన్న పెద్ద రాయిగా ఉన్న సమస్యను ఆయన తీసివేస్తాడు. నీలో ఆయన దైవత్వం గురించిన విశ్వాసం నీలో కలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో యేసు ప్రభు యొక్క దైవత్వం గురించిన ఆ యొక్క నమ్మకం, విశ్వాసం మనలో కలిగితే అది ఎంత పెద్ద రాయి అయినా, ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు ఆయన ప్రేమించే విధానంలోనే అది తొలగింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా కింద చదవండి. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడి వైపున కూర్చుండుట చూచి అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయన ఉంచిన స్థలము చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరైనా ఉన్నవారే మీ పితరుల సమాధి దగ్గరికి సంవత్సరానికి ఒకసారి కానీ ఎప్పుడైనా ఆ వైపుకి వెళ్ళినప్పుడు కానీ చూసిన వాళ్ళు ఉన్నారా అండి? ఒక చేయి లేచింది, 2 చేతులు లేసా, 3 చేతులు. నా మాట అర్థమవుతుందా మీకు? మీ పితరులు సమాధులు ఉన్నటువంటి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి చూసారా? ఆ సమాధి అలాగే ఉందా, లేకపోతే ఆ సమాధి తెరవబడిందా? అలాగే ఉంది. కింద ఆ వ్యక్తి ఎముకలు ఉంటాయి. కానీ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, అన్ని సమాధులు మూయబడే ఉంటాయి, అన్ని సమాధులు భద్రపరచబడే ఉంటాయి. కానీ యేసు ప్రభు సమాధి ఒక్కటే తెరవబడి ఉంటుంది. హల్లెలూయా. చెప్పట్లేదు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు సమాధి ఒక్కటే తెరవబడి ఉంటుంది. పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పిలాతు సహా యేసు ప్రభు సమాధిలో నుండి రాకుండా భద్రపరిచారండి. చాలా జాగ్రత్తగా సీల్ వేశారు. కానీ అది వారి వల్ల కాదు. ఎలా కాదు? 28వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుంచి చదవండి. అక్కడ ఏం జరిగింది? ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ
ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి ఎవరు పొరలించారండి రాయిని? ఎవరు? ప్రభుదూత. ఎక్కడి నుంచి వచ్చారు అయ్యా? ఎక్కడి నుంచి వచ్చారు నాయన? మిమ్మల్ని కొన్ని వారాల నుంచి గమనిస్తున్నాను. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? చరణ్ ముందుకు రా, చేరు పట్టుకొని. ఆ గుసగుసలేని నాకు అర్థం కావట్లేదు. ప్రేర్ అయిపోయినాక మాట్లాడచ్చు ఏమన్నా ఉంటే. ప్రేమ్ ఏమన్నా అంటేనే బాధపడతారు, ఫీల్ అవుతారు. మీరు అలా ఉండొచ్చా? మాదిరిగా ఉండాలి. ఓకే, ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు మీరు అలా ఇలా ఉంటే డిస్టర్బ్ అవుతుంది. ప్రజెన్స్ ఆఫ్ గాడ్ డిస్టర్బ్ అవుతారు. మీరే పరిశుద్ధాత్మ దేవుడిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. అది ఆశీర్వాదం కాదు. దయచేసి ప్రేమతో చెప్తున్నా, ఫ్లోయింగ్ ని మీరు స్టాప్ చేసే వారికి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు ప్రభుదూత. వీళ్ళు మనకి ఎవడు సహాయం చేస్తాడు రాయి పొరలించడానికని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళ మనసు ఎరిగిన దేవుడు ముందుగానే ఎక్కడి నుంచి పంపించాడు? పరలోకం నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. దేవతతో చేంజ్ చేసిందండి. రాయి పొరలించి చూసారండి. ఎక్కడుంది ఆ మాట? రెండో వచ్చిన కదా. రాయి పొర్లించి దాని మీద ఎవరు కూర్చున్నారు? ప్రభుదూత. మీరు ఒకసారి ఆ ఇమేజ్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రాయి పొర్లించి దేవదూత వచ్చి చక్కగా దాని మీద కూర్చుంది. అయితే కింద ఏం జరిగింది చూడండి. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనకి చచ్చిన వారి వలె. వీళ్ళంటే కాపులా కాస్తారంటే వెళ్ళి సమాధికి. ఎంతమంది వెళ్ళారో తెలియదు. 20 మంది వెళ్ళారో 50 మంది వెళ్ళారో తెలియదు. కానీ చక్కగా వెళ్ళి కాపులా కాస్తున్నారు సమాధి దగ్గర. ప్రభుదూత యొక్క మహిమను చూశారండి. తెల్లటి వస్త్రమును చూశారు, ఆ మహిమను చూశారు. అప్పుడు భూకంపం కలిగింది. ఇవన్నీ చూసిన వారు చచ్చిన వారి వల్ల పడిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటో దేవదూత వచ్చి సింపుల్ గా ఆ పెద్ద రాయినిలా తీసి పక్కన పెట్టి దాని మీద కూర్చున్నారు. ఏమండి? పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పిలాతు యేసు ప్రభుని సమాధిలో బంధించాలనుకున్నారు. సాధ్యమైందా? నో. ఆయన ముందే చెప్పాడు. హల్లెలూయా. ఎవరు ఆయనను బంధించి ఉంచలేరండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నీవు ఆయనకు వ్యతిరేకముగా వెళ్ళి, ఏమండి? ఆయనకు వ్యతిరేకముగా వెళ్ళి హాని నొందని వాడెవడు? ఆయనకు వ్యతిరేకంగా పోరాడుచు హాని నొందని వాడెవడు అంటాడు. ఇంకో మాట 16వ అధ్యాయంలో, 9వ అధ్యాయం, అలాగే 16వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఆ అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఒక మాట అంటాడు. సౌలా ముని కొలలకు ఎదురు తనుట నీకు కష్టం. హల్లెలూయా. ముని కొలలు అంటే పదునైన ఊసలు. ముని కొలలు 80 పదునైన ఊసలు. ఏమన్నా ఆ ఊసలకి ఎవరైనా కాలుతో ఎదురు తంటారా? ఎవరైనా తంటారా? ఇప్పుడు దప్పడం తెలుసు కదా. బస్తాలు అయితే ఒక 4-5 ఉన్నాయి అనుకోండి, 5-6 చక్కగా ఇంకా షార్ప్గా. ఆ ముని కొలలకు ఎవరైనా తంటారా సరదాగా కాలుతోటి? దేవునితో కూడా అంతే. ప్రభుత్వము వ్యతిరేకించిందండి. అక్కడ ప్రభుత్వము వ్యతిరేకంగా ఉంది. రోమా ప్రభుత్వం, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అంతా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభువుకి. సమాధిని భద్రం చేశారు, కానీ ఎవరు ఆ సమాధిని తెరవబడకుండా ఆపలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవదూత వచ్చి సమాధిని అలా తీసి ఆ మూత తీసి పెద్ద రాయిని ఆ రాయి మీద కూర్చుంది. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా మరణం. ఏంటి చెప్పండి? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. హల్లెలూయా. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. ఈ లోకంలో ప్రతి మనుష్యుడు
బ్రతికి ఉన్నంత వరకు లేదా సజీవంగా ఉన్నంత వరకు ఏ గొప్ప కార్యాలైనా చేయగలడు. అవునా కాదా? ఏమైనా చేయగలడు. కానీ చనిపోయిన తర్వాత వారిని ఒకడు మోయవలసి వస్తుంది. కరెక్టే కదా? ఎందుకు అనంటే మరణం ఆ వ్యక్తిని బంధించింది. మరణం ఆ వ్యక్తిని బంధించింది. ఇక అతడు లెగలేడు. ఎందుకయ్యా అంటే ఆయనలో ఉన్న జీవం వెళ్ళిపోయింది. మరణం ఆ వ్యక్తిని ఆవరించింది. ఇప్పుడు పూర్తి అధికారం ఆ శరీరం మీద మరణానికే ఉంది అని యేసు ప్రభు జీవితంలాగా ఈ లోకంలో చాలా మంది ఇప్పటికీ కూడా అసలు చనిపోకుండా ఉందామని సైంటిస్టులు ఇజ్రాయెల్ దేశంలో కానీ అమెరికా దేశంలో కానీ చాలా అసలు మనిషి చనిపోకుండా ఉండాలని చాలా ఇంజెక్షన్లు తయారు చేసుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు, అంత అధికారాన్ని ఇచ్చాడు. కానీ మరణము చనిపోకుండా ఉండటం అనే దాన్ని ఈ భూమి మీద ఎవరికి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఇవ్వలేదు. సజీవుడుగా భూమి మీద నివసించే కాలం లేదు. అందుకే దేవుడు మొదటిగా 939 సంవత్సరాలు, ఆ తర్వాత 930 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, అలా కిందికి వచ్చేసరికి 120 సంవత్సరాలు మోషే కాలంలో. మోషే కాలం అయిపోయిన తర్వాత కిందికి వచ్చే 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయిపోయిన కిందికి వచ్చేసరికి ఎంత? 70 సంవత్సరాలు అన్నాడు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు దేవుడు. 110వ కీర్తనలో అనుకుంటూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకసారి ఆ మాట చదవండి. మీకు డౌట్గా ఉంది కదా, ఒకసారి తొంభై కీర్తన క్షమించాను, 90వ కీర్తన 10వ వచనం. 90:10. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల ఎన్ని సంవత్సరాలండి? 80 సంవత్సరాలమును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. హల్లెలూయా. 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూడండి ఎంత ఆయాసపడతారు, ఎంత మురుగుతారు. ఇప్పుడున్న జనరేషన్ అనుకుంటారే బాబు 60 సంవత్సరాలు బ్రతుకుతామని మనం. అంటే మనిషి ఆయుష్ తగ్గింపబడుతుందండి, తగ్గింపబడుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు, ఆయన చెప్పిన విధంగానే జరుగుద్ది అంతే. ప్రైజ్ ది లార్డ్. మరణము బంధించేస్తుంది మనుషుల్ని. ఇంకా ఆ మరణము నుండి ఎవరు విడిపించలేదు, తప్పించలేదు. డాక్టర్స్ అతనిలో ప్రాణం ఉన్నంత వరకు వారికి శక్తికి మించి ప్రయాసపడతారు, రకరకాల ట్రీట్మెంట్లు చేస్తారు. వారి శక్తికి మించి, వారి వల్ల కాకపోతే వారికంటే పెద్ద డాక్టర్లను కనుక్కుంటారు. ఏది బ్రతికించాలనే ప్రయత్నంలో వారి దగ్గర ఉన్న విద్య అంతా కూడా, వైద్యం అంతా కూడా ఉపయోగిస్తారు. కానీ ప్రాణం పోయిన తర్వాత వాళ్ళకు ఒకటి తెలుసు, ఇంకా మేమేం చేయలేమని. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా టైంలో కొన్ని లక్షల మంది చనిపోయారు. వైద్యులు కూడా చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది డాక్టర్స్ చనిపోయారండి. ఆర్ఎంపీలు ఎంతమంది చనిపోయారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంతమంది చనిపోయారు ప్రజలను రక్షించే క్రమంలో. ఈ మరణము అందరినీ బంధించేస్తుంది. నువ్వు నాకు చాలా ఇష్టం, నేను నిన్ను బంధించను అంటదండి, అనదు. అందరి దగ్గరికి వస్తుంది మరణం. అయితే యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యేసును మీరు దుష్టుల చేత
సిలువ వేయించి చంపిరి. ఎవరి చేత అండి? దుష్టుల చేత. కింద పుట్టినోట్లో ఒకటనుంది, ఏముంది కింద? అక్రమకారుల చేత. ఎవరి చేత అండి? అక్రమకారుల చేత. యేసు ప్రభువుని సిలువ వేయించి చంపితిరి. 24వ వచనం అందరు కలిసి చదవండి. 24వ వచనం అందరు కలిసి, స్త్రీలు పురుషులు అంతా కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరణ వేదన తొలగించి యేసు ప్రభువుని లేపాడు. ఈ లోకములో ఒక మాట అండి, మనుషులముగా మనం మాట్లాడదాం. ఈ లోకంలో మరణము కంటే బలమైంది ఏదైనా ఉందా? ఏమైనా ఉందా అండి? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అతి ఎక్కువగా మనుషులు భయపడే దేనికి? మరణానికి. వాడు ఎక్కడ దాక్కున్నా వాడి దగ్గరికి వెళ్ళిపోయిందండి. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు దగ్గర కూడా వచ్చేసింది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణాన్ని జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము ఆయనను బంధించుట అసాధ్యం, అసాధ్యం. దేవుడు పెట్టారు. 2వ అధ్యాయం 30వ వచనం కింద, అక్కడ కింద చదవండి అమ్మా. 30వ వచనం. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండేది కనుక దావీదుని గురించి అంటాడు. అతని గర్భఫలముల నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదని. చూడండి జాగ్రత్తగా, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఆ యేసును దేవుడు లేపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా? ఏమండి? లేడు ఆయన. ఇప్పుడు మనకు ఎక్కడి వరకు తెలుసు అంటే, యేసు ప్రభు 3 దినాలు సమాధిలో ఉన్నాడన్నదే మనకు తెలుసు. కానీ యేసు ప్రభు ఆయన శిలువ మీద తన ఆత్మను దేవునికి అప్పగించినప్పుడే ఆయన భూమి యొక్క కింది భాగంలోనికి వెళ్ళాడు. అప్పుడు భూకంపం కలుగుద్ది, సమాధులు తెరవబడతాయి, భూమి బద్దలైందండి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేపబడతారు. దేవునికి స్తోత్రం. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధిలో లేడు ఆ 3 దినాలు. ఆయన భూమి యొక్క కింది భాగంలోకి వెళ్ళాడు. అంటే కింది భాగంలో ఏముంటది అంటే, ఒకవైపున నరకము ఉంటది, మరొక వైపున పరదేశం ఉంటది. ఇచ్చటి వారు అచ్చటికి, అచ్చటి వారు ఇచ్చటికి దాటిపోకున్నట్లు మధ్యలో మహాగాధం ఉంటది, అగాధం ఉంటది. యేసు ప్రభు భూమి యొక్క కింది భాగంలోకి వెళ్ళి ఏం చేశాడంటే, ఆ పక్కన గోల, రోజు గోలే. ఇప్పుడు మీరు చదువుతారు, ఉపమానం యేసు ప్రభు అంటాడు, ధనవంతుడు ఏం చేస్తాడండి? ఇదిగో లాజరు ఉన్నాడు కదా, చిటికెన వేలుతో కొన్ని నీళ్లు నాకు ఇప్పించమని అంటాడు. ఈ గోల యేసు ప్రభు చనిపోయేంత వరకు ఉంది. ఆయన చనిపోయినాక భూమి యొక్క కింది భాగంలోకి వెళ్ళి ఆ యొక్క ఒక చెరలో ఉన్నట్లుగా ఉన్నారు వాళ్ళు పరదేశంలో. దానిని ఆయన తీసుకొని వెళ్ళి పరలోకంలో పెట్టేశాడు. హల్లెలూయా. ఇప్పుడు కింద లేదండి పరదేశం. ఎక్కడుంది? 2000 సంవత్సరాల క్రితమే. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివి మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి చెప్పబడి ఉన్నది. ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే
మరి పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆ పరదేశుని పరలోకంలోకి తీసుకుని వెళ్ళాడు, ఆకాశములన్నిటికంటే పైకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఆ పాత నిబంధన, కొత్త నిబంధన పరిశుద్ధులందరూ అక్కడ పైన ఉన్నారు, కింద లేదు. హల్లెలూయా. కింద నరకములో యేసు క్రీస్తు ప్రభుని ఎరగని వారు మాత్రమే ఉన్నారు. ఇది సత్యం. ఇంకో మాట చదువుతాము. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రికనే ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు మొదటి పత్రిక స్త్రీలను అల్పమయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 12వ వచనం వరకు. నేను నేరస్తునై ఉన్నట్టు థ్యాంక్ యూ. 11వ వచనం. ఈ మాట నమ్మదగినది, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఇంకో మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం. మొదటి పత్రిక 15వ అధ్యాయం 54. ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినను వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు ఏంటండి? పాపం. మీకు విషయం తెలుసా? ఇప్పుడు ఒక 2 నిమిషాలు వివరిస్తాను. అసలు మనిషికి మరణం ఎందుకు సంభవించిందో తెలుసా? దేవుడు మనిషిని, అవ్వను, ఆదామును సృష్టించినప్పుడు వారు చిరకాలము జీవించే విధంగా దేవుడు వారిని సృష్టించాడు. వారికి మరణము లేదు. ఏం లేదండి? మరణము లేదు. వారు యుగయుగాలు దేవుడితోటే ఏదైనా తోటలో జీవిస్తూ ఉండేవారు. దేవుడు వారిని సృష్టించినప్పుడు, వారిని తయారు చేసినప్పుడు, ఆదాములో నుండి పక్కన తీసి అవ్వమ్మను చేసినప్పుడు వారికి మరణాన్ని విధించిన, అసలు మరణము లేదు వారి జీవితంలో. యుగ యుగాలు దేవుడితో పాటు జీవించడానికే దేవుడు వారిని సృష్టించుకున్నాడు. అయితే సర్పము అనగా పాములో ఎప్పుడైతే అపవాది లూసిఫర్ దూరి ఆ పాము ద్వారా మాట్లాడి, ఇదిగో దేవుడు ఈ తోట చెట్లలో ఈ మధ్యలో ఉన్నటువంటి తలతలలాడే ఈ పండ్లు తినొద్దని చెప్పాడంటే, అవును అన్ని తినమన్నాడు కానీ మా ప్రభు ఇది తినొద్దన్నాడు అని చెప్తారు ఆ పాముకి. అప్పుడు పాములు ఆదిలో ప్రారంభంలో నడిచేయంటండి, పాములు మాట్లాడేటివి. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అన్ని తారుమారయ్యాయి. అయితే ఈ పాము మాట్లాడుతూ ఉంటే ఈ అవ్వం అంటది కదా, లేదు దేవుడు మమ్మల్ని ఈ పండు తినొద్దన్నాడు అని అంటారు. పిచ్చిదానా, నీకు తెలియదు, ఈ పండు కనుక నువ్వు తింటే నీ కన్నులు తెరవబడతాయి. నువ్వు దేవునితో పాటు, దేవతలతో పాటు, అంటే దేవదూతలతో పాటు నువ్వు ఒక దేవతగా, దేవదూతగా ఉంటావు. నీ కన్నులు దేవుడిని కుళ్ళు. నీకు ఆ విషయం తెలియదు. నువ్వు కనుక ఈ కాయ తిను, ఈ పండు తిను, నీ కన్నులు తెరవబడి నీకు జ్ఞానం వస్తుంది, దేవుని సమానురాలు అవుతావని మాయ మాటలు చెప్పేసి మోసం చేసి. అవ్వమ్మా, దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ పండ్లన్నీ తినరా బాబు, కానీ ఈ పండు మాత్రం తినకండి రా బాబు అన్నాడు. అక్కడ దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పండి. ఇచ్చాడా ఇవ్వలేదా? స్వేచ్ఛ ఇచ్చాడు. తినటానికి స్వేచ్ఛ ఇచ్చాడు, తినకుండటానికి స్వేచ్ఛ ఇచ్చాడు. మరి అంత ఘోరమైన పాపం అందులో ఉన్నప్పుడు ఆ తోట చెట్ల మధ్యలో ఆ పండు ఎందుకు పెట్టాలి మాస్టర్ గారు అని నన్ను అడగండి, దేవుడిని అడగండి. అంతే కదండి, దేవుడిని అడగండి. సర్పం వచ్చి మోసపరచగానే కాయ తీసుకొని ఆ పండు తినేసిందండి. నిజంగానే కన్నులు తెరవబడ్డాయి. 3వ అధ్యాయం ఆదికాండంలో అవ్వమ్మకు నిజంగానే ఇదేదో బాగుందండి అని కొన్ని తీసి ఆదాంకి ఇచ్చేసింది. ఆదాం కూడా మరి భార్య మాట కాదంటారు చెప్పండి. ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే
నేను నరకానికి వెళ్తే నువ్వు కూడా నరకానికి రావాలన్నట్టు ఉన్న విశ్వాసుల పరిస్థితి. ఏమండి, నిజంగా అండి, నువ్వు పరలోకం వెళ్ళడానికి వీల్లేదండి. భూమి మీద మన ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు పరలోకంలో ఇద్దరం కలిసి ఉండాలన్నారు, కానీ దుర్మార్గం నరకంలో ఇద్దరం కలిసి ఉండాలంటారు. తప్పు కదండి, అవునా కదా చెప్పండి. ఇదిగో నేను తిన్నానయ్యా, ఇగో నువ్వు కూడా. అప్పుడైనా ఆదాం అనాలిగా, లేదు లేదు దేవుడు తినొద్దన్నాడు కాబట్టి నేను తినను, నువ్వు తింటే తిన్నావని సాయంకాలం దేవుడు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఉండొచ్చు కదండి. మనోడు అప్పుడే పడిపోయారు. అందుకనే ఎలా అయిపోయిందంటే ఇక మాట దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరదాగా మా పాస్టర్స్ అంటా ఉంటారు, బాబాలు అంటారు. ఏమంటారండి? బాబా అంటే భార్య బాధితుడు. ఏంటంటే భార్య బాధితుడు. ఎవరు? ఆదాం అయిపోయాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. తెరవబడి తాము దిగంబరులమని గ్రహించి వెంటనే చెట్టు చాటుకెళ్ళి ఆ యొక్క అంజూరపు ఆకులు కచ్చడం అంటే ఒక్కొక్క ఆకు కుట్టుకొని తమ మొలం చుట్టూ కట్టుకున్నారు. ఆకులు సర్పము లేదు, వెళ్ళిపోయింది. ఇంకా మోసం చేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, అప్పటి వరకు యుగాలు జీవించేటటువంటి మార్గంలో ఉన్న అవ్వ ఆదాము ఎప్పుడైతే దేవుడు వద్దు అని చెప్పిన పండు తిన్నారో అప్పుడు వారు కన్నులు తెరవబడి పాపము చేశారు. అప్పుడే నిత్య జీవాన్ని లేదా వారి యొక్క చిరకాలము జీవించేటటువంటి ఆ యొక్క అధికారాన్ని పోగొట్టుకున్నారు. హల్లెలూయా. అందుకే మరణానికి మనుషుల మీద అంత అధికారం. దేనికండి? మరణానికి మనుషుల మీద అంత అధికారం. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడికి వచ్చి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అంటే ఏమంటున్నాడు? మరణపు ముళ్ళు పాపము. అర్థమైందండి? మరణపు ముళ్ళు ఏంటయ్యా అంటే పాపం. ఈ పాపం వల్లనే మరణం వచ్చింది. దేవుని సంగమా, ఈ మరణాన్ని ఏమండి, ఈ మరణము చేత మింగటానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడు. చెప్పండి కొట్టి ప్రభుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది చూడండి, 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఎవరినంటండి? మరణము యొక్క ఫలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా అనగా యేసు రక్త మాంసములలో. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు తన మరణము ద్వారా సాతాను యొక్క మరణాన్ని ఏం చేశాడు? మింగేశాడు. మీరు ఎందుకు వస్తున్నారు లోపల? ఏం చేశారు? మింగేశాడు మరణాన్ని. అందుకనే యేసు ప్రభు ఏమండి ఎక్కడికి? ఆ గెత్సెమనే తోటలో ఇక రేపు సిలువ వేయబడతాడు అనగా, ఇదిగో ఈ పాత్రలోనిది నేను త్రాగుచున్నా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించంటాడు. అయినను నీ చిత్తమే సిద్ధించును కాకని ఈ పాత్రలో ఉన్న మరణాన్ని త్రాగేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుష్యుడికైతే మరణం అంటే భయమో జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారు. ఏమండి, నిజంగా నేను చెప్తున్నా, యేసు ప్రభువుని నమ్ముకోక ముందు అసలు చీకటి అంటే ఏమా భయం, మరణం అంటే ఏమా భయం, చాలా భయం. ఇప్పుడు మా స్నేహితులు పాస్టర్స్ ఇవాంజలిస్ట్ చెప్తారు, అన్న అక్కడ అలాగన్నా డెవలొద్దన్న ప్రమాదం అన్న, ఈ డెవలొద్దన్న ప్రమాదం అన్న, ఒకటే చెప్పేది. అలాగని జ్ఞానం లేకుండా అజ్ఞానంగా వెళ్ళమని నేను చెప్పను, కానీ ఆ సమయం వస్తే ప్రభు కొరకు చనిపోవటానికైనా నేను సిద్ధమే. హల్లెలూయా. ఎందుకంటే మరణం అంటే భయం లేదు. ఎందుకు భయం లేదంటే మరణాన్ని యేసే మింగివేశాడు.
ఆయన ఎప్పుడో మింగివేశాడు. ఆయనను ఎరగక ముందు మరణం అంటే భయం, కానీ ఆయనను ఎరిగిన తర్వాత మరణాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. దేవుడికి స్తోత్రం. మనకు మరణం అంటే మరణం కాదండి, ఈ శరీరము నుండి ఒక ఎడబాటు అంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో వారి ఆత్మ కన్ను తెరుస్తుంది. హల్లెలూయా. ఈ మట్టి మన్నైనది వెనుబడి వల్లే మట్టికి చేరుతుంది, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. మరణం ఎక్కడ సంభవించింది? ఆదిలోనే, అవ్వమ్మ ద్వారా, ఆదాము ద్వారా. ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తన మరణముతో ఆ మరణాన్ని మృంగివేసి ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చే వారికి మరణము లేకుండా తొలగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళకి మరణము లేదు. ఆయన చెప్పే మరణం ఏంటంటే రెండో మరణం. ఏంటయ్యా రెండో మరణం? కింద నరకంలో రెండో మరణం. అది క్రైస్తవునికి మరణం కాదు, అదొక నిద్ర, అదొక ఎడబాటు అంతే. ప్రైజ్ ది లార్డ్. రెండు యేసుక్రీస్తును బంధించలేక పోయాయి. ఒకటి, రాజు పిలాతు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు యేసయ్యను సమాధిలో బంధించలేకపోయారు. రెండవది, మరణము ఆయన్ను బంధించలేకపోయారు. మూడవది విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడయ్యను. మరి మనం చెప్పండి, ఆయన పునరుద్ధానుడయ్యాడు. మరి మన పరిస్థితి ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. మీకు అర్థం కావడానికి చెప్తా దేవుని విశ్వాసం. వీళ్ళేమో మేలు చేసిన వారు మనుషులే, వీళ్ళేమో కీడు చేసిన వారు. వీళ్ళిద్దరూ చనిపోయారు. వీళ్ళెవరు? మేలు, వీళ్ళు కీడు. వీళ్ళిద్దరూ చనిపోయారు, సమాధి చేయబడ్డారు. కానీ ఒక దినాలు లెగుస్తారు. ఓన్లీ మేలు చేసిన వారే కాదు, కీడు చేసిన వారు కూడా లెగాలి ఈ భూమి మీద. అవ్వ ఆదాము మొదలుకొని, ఎందుకంటే ప్రారంభం వాళ్ళే కదా, ఆఖరి మనుషులు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు రాకడ తర్వాత వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా పునరుద్ధానమందు లేపబడతారు. మేలు చేసిన వారు ఎక్కడికంట? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. హల్లెలూయా. అందరూ బయటకు వస్తారండి, అందరూ వస్తారు. ఈరోజు యేసు ప్రభువుని వారి నోటితో దూషించిన వారు బయటకు వస్తారు. యేసు ప్రభు నామం పేరట సువార్త ప్రకటిస్తున్న వారిని కొట్టిన వారు, చంపిన వారు కూడా ఆ పునరుద్ధానం దినాన బయటకు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 22వ వచనం. 1వ అధ్యాయం 20. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమున చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు ఆయన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్షి ఉండుట. పునరుద్ధానము అనంటే మీరు జాగ్రత్తగా గమనించండి. పునరుద్ధానం ఇది యేసు ప్రభువుని బట్టి కలిగింది, క్రీస్తుని బట్టి కలిగింది. పునరుద్ధానం అంటే మరణాన్ని ఓడించి, మరణాన్ని జయించి
లెగడమే పునరుద్ధానం. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని జయించి మరణాన్ని ఓడించి, అంటే మరణము యొక్క బలమును అధిగమించి ఓడించి లెగడమే పునరుద్ధానం. హల్లెలూయా. పిలాతు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఒక సమాధికి ముద్ర వేశారు, సీల్ వేశారు పెద్ద రాయికి. ఈ పెద్ద రాయికి సీల్ వేశారు. ఎందుకు వేశారో తెలుసా? ఈ మరణములో నుండి యేసుక్రీస్తు ప్రభు బయటికి రావడానికి వీల్లేదు, బంధించామన్నట్లుగా వేశారు. దేవదూత వచ్చి సింపుల్ గా మరణము నుంచి రాకుండా ఉండాలని, ఆ యొక్క మృత్యువుని జయించి రాకుండా ఉండాలని ఆ రాయిని తీసి పక్కన పెట్టి దాని మీద హ్యాపీగా కూర్చుంది. హల్లెలూయా. అంటే మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడయ్యాడు అనగా మరణం యొక్క బలాన్ని, మరణం యొక్క శక్తిని, మరణం యొక్క అధికారాన్ని ఆయన జయించి లేచాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో, ఈ భూమి మీద కానీ లేదా బైబిల్లో చెప్పినట్లుగా కానీ యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చనిపోయిన వారిని లేపుతేనే కానీ ఈ లోకములో ఎవరు చనిపోయిన వారు ఇప్పటి మట్టికి లేవలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాజరు చనిపోయి 3 దినములు సమాధిలో ఉన్నాడు. 4వ దినమున లాజరు బయటికి రాగానే పరిసయ్యులకు వెన్నులో వణుకు పుట్టింది, ప్రధాన యాజకులకు వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకో తెలుసా? వీడు చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నాడేంట్రా యేసు ప్రభు. ఇప్పటి వరకు గుడ్డోళ్ళని చూపునిచ్చాడు, కుంటోళ్ళని నడకనిచ్చాడు, చెవిటోళ్ళకు వెలుగునిచ్చాడు, కానీ 3 రోజులు 4 రోజులు సమాధిలో ఉన్న వాడిని లేపాడేంటి? హల్లెలూయా. అది ఆయన పునరుద్ధానము యొక్క బలము. హల్లెలూయా. ఆయన పునరుద్ధానము యొక్క శక్తి. ఆ శక్తిని మనం ప్రకటించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పునరుద్ధానపు బలాన్ని ప్రకటించాలనే ఈ దినాన సేవకులముగా, విశ్వాసులుగా, సువార్థికులముగా మనము కనబడిన వారికి అందరికీ, మన బంధువులకి, స్నేహితులకి యేసు ప్రభు యొక్క ప్రేమను తెలియజేయుచున్నాం. హల్లెలూయా. ఆయన ప్రేమను తెలియజేయుచున్నాము అనంటే ఆయన పునరుద్ధానపు బలమును తెలియజేయుచున్నాం. మనం ఆయన బలమును తెలియజేయుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నేటికి చనిపోయిన వారు, దేవుని చిత్తములో ఉన్నవారు, వీరు అవసరం అనుకున్న వారిని దేవుడు లేపుతున్నాడని కొంతమంది దైవ సేవకులు నిలబెట్టుకొని. ఆయనకి సాధ్యమే, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నిజంగా ఆయన పునరుద్ధానపు శక్తి నువ్వు ప్రార్థిస్తే నీ రోగాన్ని తీసివేస్తాడు. నీ సమస్య ఏదైనా ఆయన తీసివేస్తాడండి. అయితే ఆయన పునరుద్ధానపు శక్తిని నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చదివి, ఇంకో 4వ అధ్యాయం 2వ వచనం చదవాలా? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 2వ వచనం. థాంక్యూ లార్డ్. వారు ప్రజలకు బోధించుటయు, ఎవరు? అపోస్తలులు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఒక్క ప్రసంగానికి పునరుద్ధానం గురించి ప్రసంగం చేస్తే పురుషులు 5,000 మంది రక్షింపబడ్డారు. ఒక్క ప్రసంగం. మరి స్త్రీలు ఇంకా ఎంతమంది ఉండాలి? దేవుని సంగమా, నేటికి మీరు చరిత్రలో చూడండి, నేను చనిపోయిన తర్వాత లెగుస్తాను అని సవాల్ చేసిన వారు ఇప్పటికీ లెగలే. వారి సమాధి అలాగే ఉంది. కానీ నేను చనిపోయిన తర్వాత 3వ దినాన లెగుస్తానని ఉపమానములు చెప్పి, యోనాను గూర్చిన ఉపమానము చెప్పినటువంటి, లేదా యోనా ఏ విధంగానైతే రాత్రింబగళ్ళు 3 రాత్రింబగళ్ళు చేప కడుపు నుండి బయటకు వస్తానని చెప్పాడో, యేసు ప్రభు 3వ దినాన లేచాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడై లేచాడు. అయితే నీకు పునరుద్ధానము కూడా ఉంది. ఎప్పుడు దేవుని యొక్క పునరుద్ధానంలో నువ్వు భాగస్థులు అవుతావు అని అంటే
24వ అధ్యాయం అపోస్తల కార్యములు చూడండి. సరిగ్గా నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. 24వ అధ్యాయం 15వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 24:15. గ్రంథంలో యందు వ్రాయబడిన అన్ని నమ్మి నీతిమంతులను అనీతిమంతులను పునరుత్థానము కలగబోచున్నదని ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు యోహాను సువార్తలో కూడా మనం చదువుకున్నాం 5వ అధ్యాయంలో. మేలు చేసిన వాడేమో జీవ పునరుద్ధానంకి వెళ్తాడు, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానికి వెళ్తాడు. అంటే ఏంటి తీర్పు పునరుద్ధానం అంటే, అరే బాబు, నువ్వు బ్రతికున్న దినాల్లో నువ్వు నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించలే, నేను దేవుణ్ణని నా ప్రవక్తలు, నా కాపరులు, సేవకులు చెప్తే నువ్వు వినలేదు, నీ దగ్గరికి ఎంతో మందిని పంపించాను నేను రక్షించాలని, నువ్వు వినలేదు, నువ్వు మారుమనసు పొందలే, నువ్వు పశ్చాత్తాపడలే, నువ్వు బాప్తీసం తీసుకోలేదు, ఇదిగో నీ పాపపు క్రియలను బట్టి నీకు ఇదే తీర్పు, నువ్వు వెళ్ళని ఆయన నరకానికి పంపిస్తాడు. మేలు చేసిన వారిని ఆయన అంటాడు, కుడివైపునున్న వారులారా, ఎవరు ఆశీర్వదించబడిన వారులారా, మీరు నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, దాహంతో ఉన్నప్పుడు నీళ్లు ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు చూడటానికి వచ్చారు, రోగిగ్రస్తుడైనప్పుడు పరామర్శించారు, ఇదిగో నాకును దేవత తండ్రికి ఉన్నటువంటి ఆ రాజ్యంలో, నిత్యరాజ్యంలో మీరు ప్రవేశించండి అని మేలు చేసిన, అనగా యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిని జీవ పునరుద్ధానమును పంపిస్తాడు. హల్లెలూయా. ఆ మాట చదవమ్మా. 24 ఏమంటున్నాడు ఇక్కడ? 15వ వచనం, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి. వారు మతభేదం అని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. ఈ మాట కొద్దిగా మీరు ఈ మాటకు మీ చెవి ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మరియు ఆయన మరణము యొక్క, ఆయన అంటే ఎవరు? స్వార్థము కాదు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. నేను నిద్రపోయినా కానీ ఒక ఆయన కలిగింది, దేవుని ఇస్తాం. హల్లెలూయా. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైన. ఇక్కడ 2 విషయాలు. ఆయన మరణముతో ఐక్యమైతేనే ఆయన పునరుద్ధానముతో ఐక్యమవుతాం. అర్థమైందా బ్రదర్? మీకు అర్థమవుతుందా? ఆయన మరణముతో ఐక్యమవటం అంటే ఏంటయ్యా అంటే, ఆయన ఏ విధంగానైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ మరణములో మనం ఐక్యం కావాలి. ఎలా అది సాధ్యము అనంటే, మీరు కొలస్సీయులకు రాసిన పత్రికలో కనుక చదివినట్లయితే, మీరు బాప్తిస్మము అనగా అంటాడు. మళ్ళీ ఇక్కడికి వద్దాం రా 6వ అధ్యాయంలోనికి. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా. మరలా చదవమ్మా మాట, పురుషులు చదవండి ఎవరైనా ఒకరు. 12వ వచనం, ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. ఎవరిని పాతి పెడతారండి? సహజంగా భూమి మీద చనిపోయిన వారిని. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, మీరు
బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా ఇది మరణ జీవ పునరుద్ధరణ. ఇప్పుడు 6వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే చదవమా. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఐక్యము అనంటే నువ్వు పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిస్మం తీసుకోవాలి. హల్లెలూయా. బాప్తిస్మం అంటే ఇది ఒక మత సంబంధమైనది కాదండి. యేసుక్రీస్తు మరణము యొక్క సాదృశ్య సహానుభవము నీకు కలిగినప్పుడే యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచినట్లుగా నిత్య జీవములోనికి ప్రవేశించడానికి నీవు కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తావు. పునరుద్ధానములో పాలిభాగస్తుడు అవుతావు. జీవ పునరుద్ధానంలో ప్రవేశించిన కంటే దేవుడు చెప్పకనే చెప్తున్నాడు, మరణములో నీకు పాలు లేకపోతే జీవములో పాలు లేదు. మరణములో నీకు యేసుక్రీస్తు మరణములో నీకు పాలు లేకపోతే యేసుక్రీస్తు జీవములో నీకు పాలు లేదు అని దేవుడు అంటున్నాడు. మరలా చదువు 5వ వచనం. ఆయన ఐక్యం అంటే కలిసిపోవాలి, ఏకీభవించాలి. అయిన ఎడల ఆయనతో కూడా ఐక్యము గలవారమై యుద్ధము. దేవునికి స్తోత్రం. అంటే ఇటు మరణిస్తేనే యేసు ప్రభు వలె మరణిస్తేనే యేసు ప్రభు వలె తిరిగి లేస్తాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఇక్కడ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 3:10. మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడవుట ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటి వెంటతో సమానంగా ఇక్కడ 2 విషయాలు పౌలు మాట్లాడుతున్నాడు. 2 విషయాలు ఏంటంటే 10వ వచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఉంది. అక్కడ కామ ఉంది, కంటిన్యూ చేస్తున్నాడు కదా. కిందికి రండి, మరలా చదువుతా చూడండి. ఆ పాయింట్ చూడండి, 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని కింద సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా. చూసారండి, ఇది చాలా ప్రాముఖ్యం. మనం క్రైస్తవం అని బోర్డు రాసుకొని వెళ్తే పరలోకం వెళ్ళమండి. ఈ పునరుద్ధానంలో మనం పాలిభాగస్తులు. ఏ పునరుద్ధానం కింద ఉంటుంది చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగ. మనము మృతి పొందిన తర్వాత మనకు జీవ పునరుద్ధానం కలగాలి అని అంటే ఆయన మరణానుభవంలో మనం బ్రతికున్నప్పుడే పాలివారం కావాలి. ఇంకేమన్నాడు కింద, ఆయన మరణం విషయములో సమానానుభవము గలవాడనై. ఆయన మరణ విషయంలో ఏ అనుభవము? సమాన అనుభవం. సమాన అనుభవం అంటే శిలువ ఎక్కి చనిపోవటం కాదు. సమాన అనుభవం అంటే యేసు ప్రభు శిలువ ఎక్కి గాయపరచబడటానికి, ఆయన పొడవబడటానికి, ఆయన ఉమ్మివేయబడటానికి కారణం ఏంటయ్యారంటే మనము చేసిన పాపం. ఆ పాపానికి వెలగా రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టాడు. అయితే మనము ఆయన మరణం విషయంలో సమాన అనుభవం అంటే, ప్రభు నీవు పరిశుద్ధుడు, ప్రభు నీవు నా పాపమును నీ మీద వేసుకొని నువ్వు చనిపోయి లేచావు కాబట్టి ఇదిగో నేను నీ యొద్ద నా పాపాలను ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను రక్షించు. నా పాపములను నీవే మోసావు, ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నీవు నన్ను రక్షించు. ఈ మరణానుభవంలో సమానత్వం కలిగి ఉన్నప్పుడు నీకు యేసు ప్రభు పునరుద్ధానములో సమాన అనుభవం కలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు.
ఒక పౌలండి, ఒక బాగా చదువుకున్న తత్వవేత్త, బాగా చదువరి రోమియుడు, పరిసయుడు, ఏమండి బాగా వాక్య జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? 10వ వచనం మరలా చదవమది. ఏ విధము చేతనైనను ఏమంటున్నాడండి? ఇప్పుడు నీకు ఒక్కడికి వెళ్ళాలని ఉందండి, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, కానీ నీకు అక్కడికి వెళ్ళాలని ఉంది. ఎప్పుడైనా వెళ్ళవచ్చు, కానీ వెళ్ళాలని ఉంది. నీ దగ్గర ఛార్జీకి కూడా డబ్బులు లేవు, కానీ నడిచి వెళ్ళే అవకాశం ఉంది, ఉరికి వెళ్ళే అవకాశం ఉంది. హల్లెలూయా. కానీ నువ్వు వెళ్ళాలి. ఏ విధము చేత వెళ్ళి నువ్వు అక్కడ ఆ యొక్క జెండా పట్టుకోవాలని ఉంటే, నా దగ్గర ఛార్జీకి డబ్బులు, నేను వెళ్ళను ఉంటావా? అక్కడ నీకు ఒక బహుమానం ఇస్తున్నారు. ఆ రోజే అసలు ఏమి వెహికల్స్ లేవనుకోండి, 20 కిలోమీటర్లు, అది నీ కొరకు సిద్ధపరచబడింది, చాలా విలువైంది. నీ దగ్గర బండి లేదు, సైకిల్ లేదు, కేవలము నడిచి వెళ్ళే ఒక అవకాశం మాత్రమే ఉంది. నేనేం నడిచి వెళ్తానులే, అక్కడ బంగారం పోతిపోయిందిలే, ₹1,00,000 కదా అనుకుంటావా? నడిచైనా వెళ్ళాలి అని 1 లీటర్ బాటిల్ పట్టుకొని, వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తావా? చెప్పండి. మన మనసులో అబ్బే అసలు నాకు ఆశ లేదండి ₹1,00,000 అంటే అనుకుంటామా? ఖచ్చితంగా. చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తాం. మా ఊర్లో ఒక రైతు ఏం వేసేవాడు, పసుపు వేసేవాడు, ఉల్లిగడ్డలు తోట వేసేవాడు, పసుపు తోట వేసేవాడు. అంత పంట అయిపోయాక ఆయన కాల్చుకొని వెళ్ళాక ఇంకా పరిగెత్తుకోవచ్చు అనేవాడు. ఫస్ట్ ఒక్కడ బాధ పట్టుకొని వెళ్ళేవాడండి. అక్కడే ఇంటడానికి వచ్చి చూసేవాడు, అరే పలానా బాధ పట్టుకొని వెళ్ళాడంటే పరిగెత్తుకుంటున్నాడని. ఇంకొకటి వెళ్ళేవాడు, ఇంటి పక్కన వాడికి తెలియకుండానే, తెలిస్తే మళ్ళీ ఆడికి కూడా వస్తాయి. కానీ వీడు వెళ్తాం వాడు వెళ్తాం చూసి గంటలో పొలం మొత్తం నిండిపోతుంది. దేనికి? పరిగా పసుపు కొమ్ముల కోసం. చిన్నప్పుడు మేము చూసాం, అంతే కదా. చిన్నప్పుడు ఎండుందిలే అనుకోరు, మళ్ళీ ఎండుందిలే, అప్పుడు పరికెళ్ళు వచ్చి ఎండుంది అనుకోరండి. నాకు అది కావాలి కాబట్టి ఎండైనా నెత్తిన కండు వేసుకొని వెళ్తానని వెళ్తారండి. పౌలు ఏమంటున్నాడంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా తనకు మేలైన వాటిని కూడా నష్టపరుచుకుంటున్నాడండి పౌలు. ఎందుకో తెలుసా? నాకు పరలోకం కావాలి, నాకు పునరుద్ధానం కావాలి. యేసు ప్రభు ఎలాగైతే మరణాన్ని జయించాడో నాకు కూడా ఆ అనుభవం కావాలని, ఆ పునరుద్ధానపు బలం కావాలని పౌలు సమస్తాన్ని నష్టపరుచుకున్నారు. ఈ దినాన క్రైస్తవులు కూడా అంతే. ఇదిగో ఈ పాపం చేస్తే నేను ఆ పునరుద్ధానపు దినాన్ని పోగొట్టుకుంటా, ఈ యొక్క వ్యభిచారం చేస్తే ఆ పునరుద్ధానపు జీవ పునరుద్ధానాన్ని నేను పోగొట్టుకుంటా, ఇదిగో ఈ లోకాన్ని అమితంగా అనుభవిస్తే దేవుని రాకడలో నేను ఎంతబడునని భయము చేతనే వారికి సంతోషాన్ని ఇచ్చే, సుఖాన్ని ఇచ్చే, లాభాన్ని ఇచ్చే అన్నిటిని విసర్జించి నష్టముగా ఎంచుకొని అన్న వస్త్రములు కలిగిన వారే తృప్తి పొందుతూ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అండి పునరుద్ధానం మీద ఉన్న ఆశ. అందుకే పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను నాకు మృతుల పునరుద్ధానం కలగవాలని, క్రీస్తు మరణానుభవంలో సమానానుభవం గలవాడనే ఉండాలని. దేవునికి స్తోత్రం. ఈ ఆశ మనకు ఉండును గాక, ఈ కోరిక మనకు ఉండును గాక. సమాధానం బంధించలేకపోయిందండి పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పిలాతు. మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆయన పునరుత్థానుడయ్యాడు. మనము కూడా పునరుత్థానం అవుతాం. ఆయన మరణానుభవంలో సమానం. ఇప్పటి వరకు మీలో ఇంకెవరైనా ఆయన మరణానుభవంలో సమానానుభవం, దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు నా కొరకే మరణించాడు కాబట్టి నేను ఈ పాప జీవిత విషయమై నేను మరణిస్తా, నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చి యేసయ్య ఇచ్చే కొత్త జీవితాన్ని నేను తీసుకున్నా అని బాప్తిస్మం తీసుకున్న వారు పునరుత్థానం చెందుతారు. ఇంకా మీలో అటువంటి వారు ఎవరైనా ఆ స్థాయికి రాకపోతే ఈరోజే తీర్మానం చేసుకో, నీ మరణానుభవంలో సమానానుభవం నాకు కావాలి ప్రభా, నేను నీవే దేవుడు అని నా హృదయమందు విశ్వసిస్తా, ఒప్పుకుంటా, నేను బాప్తిసం తీసుకుంటా, ఆ కొత్త జీవితం నాకు కావాలన్నవారు
దయచేసి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనం ముగించుకుందాం దేవుని బిడ్డలారా.